భారత స్వాతంత్ర్య పోరాటం. ఈ మాట వినగానే మనలో చాలామందికి ఢిల్లీ, గాంధీ, పటేల్ ఇలాంటి పేర్లే గుర్తుకొస్తాయి. కరెక్టే కదా? కాని తెలంగాణ సంగతేంటి? రజాకార్ల భయోత్పాతంలో నెత్రోడిన గ్రామాల గురించి, చేతిలో గొడ్డళ్లు పట్టుకుని ధైర్యంగా తిరగబడిన రైతుల గురించి మనం ఎంతవరకు మాట్లాడుకుంటున్నాం? ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో దాగి ఉన్న చెప్పని ఒక కథను తెలుసుకోబోతున్నాం. చూసారా? ఈ ఒక్క ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. ఎందుకంటే ఈ ప్రశ్న మనం చెప్పబోయే కథకు గుండెలాంటిది. ఇది మనల్ని నేరుగా ఆ కాలంలోని కఠినమైన వాస్తవాల్లోకి, ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది. సరే, ఇక కథలోకి లోతుగా వెళ్దాం. అసలు ఈ తిరుగుబాటు ఎందుకు మొదలైంది? దానికి ముందు హైదరాబాద్ సంస్థానంలో పరిస్థితులు ఎలా ఉండేవో మొదట అర్థం చేసుకుంటేనే అసలు కథ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ చార్ట్ ఆనాటి పరిస్థితికి అద్దం పడుతుంది. ఎంత తేడా ఉందో గమనించండి. ఒకవైపు గుప్పెడంతమంది పాలకవర్గం, మరోవైపు దాదాపు 85% మంది ఉన్న సామాన్య తెలుగు రైతులు. ఈ అంతరం కేవలం సంఖ్యల్లోనే కాదు, వాళ్ల జీవితాల్లో, వాళ్ల బతుకుల్లో స్పష్టంగా కనిపించేది. ఆ దోపిడీకి ఒక రూపమే ఈ వెట్టి. అంటే ఏంటి? ఇది కేవలం పని చేయించుకోవడం కాదు, ఎలాంటి జీతం ఇవ్వకుండా, కనీస గౌరవం లేకుండా ఒక మనిషిని బానిసలా చూస్తూ బలవంతంగా చాకరీ చేయించుకోవడం. ఊహించండి, ఆ వెట్టిచాకరీ వ్యవస్థ ఆనాటి రైతుల జీవితాల్ని ఎంత నరకప్రాయం చేసుంటుందో. వెట్టి ఒక్కటే కాదు, సమస్యలు ఒకదానిమీద ఒకటి పేరుకుపోయాయి. మోయలేనంత పన్నులు కట్టాలి. కష్టపడి దున్నిన భూమిపై రైతుకు ఎలాంటి హక్కులేదు. ఏదైనా చిన్న తప్పు జరిగినా శిక్షలు అత్యంత క్రూరంగా ఉండేవి. అన్నింటికంటే దారుణమేంటంటే, స్వంత భాష, స్వంత సంస్కృతిని కూడా అణిచివేసే ప్రయత్నం జరిగింది. ఇవన్నీ కలిసి ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని రగిలించాయి. ఇలాంటి అణచివేత వాతావరణంలోనే కథలోకి అసలు విలనులు, ప్రతినాయకులు ప్రవేశించారు. వాళ్లే రజాకార్లు. ఈ స్లైడ్ చూస్తే మనకు రజాకార్ల అసలు స్వరూపమేంటో స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పడానికేమో వాళ్లు హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నామని చెప్పుకున్నారు. కాని వాస్తవంలో వాళ్లు చేసిందేంటి? గ్రామాల మీద పడి దాడి చేసే సాయుధ ముఠాలుగా మారిపోయారు. వాళ్ల అసలు లక్ష్యం ప్రజలను భయపెట్టడం. వాళ్ల అకృత్యాలు మాటల్లో చెప్పలేనివి. పంటల్ని, పశువుల్ని దోచుకోవడం, ఏకంగా గ్రామాల్నే తగలబెట్టడం, నడిరోడ్డుపై ప్రజల్ని కొట్టి చంపడం, మహిళలపై దారుణమైన హింస. వాళ్ల పాలనలో చట్టమనేది లేదు, కేవలం భయం. భయం మాత్రమే రాజ్యమేలింది. కాని చరిత్రేం చెబుతుంది? అణిచివేత ఎంత పెరిగితే ప్రతిఘటన కూడా అంతే బలంగా పుడుతుంది. సరిగ్గా అదే జరిగింది. కథ ఇప్పుడు ప్రజల తిరుగుబాటువైపు మలుపు తీసుకుంది. గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఇది ఏదో ఒక సైన్యం మరో సైన్యంతో చేసిన యుద్ధం కాదు. ఇది ప్రజల యుద్ధం. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా మొదలైన చిన్న నిరసన కమ్యూనిస్ట్ పార్టీ, స్థానిక సంఘాల నాయకత్వంలో ఒక పెద్ద సాయుధ పోరాటంగా మారింది. ముఖ్యంగా ఈ పోరాటంలో మహిళలు పోషించిన పాత్ర అసాధారణం. వాళ్లు కేవలం బాధితులుగా మిగిలిపోలేదు, యోధులుగా మారారు. ఈ పోరాటం సాధించిన ఒక అతిపెద్ద విజయం ఈ సంఖ్యలో దాగి ఉంది. 10 లక్షల ఎకరాలు. దొరల చేతుల్లో ఉన్న 10 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని భూమి లేని పేదలకు పంచారు. ఆలోచించండి, ఇది కేవలం భూమి పంపిణీ కాదు, అది తరతరాలుగా కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి పంచడం లాంటిది. ప్రజల పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయంలో కథలో ఒక కీలకమైన మలుపు వచ్చింది. భారత సైన్యం రంగంలోకి దిగింది. ఈ టైంలైన్ చూడండి, అంతా ఎంత వేగంగా జరిగిపోయిందో. కేవలం 5 రోజుల్లో. దీనికి పోలీస్ చర్య అని పేరు పెట్టారు. 5 రోజుల్లోనే భారత సైన్యం పరిస్థితిని పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకుంది. నిజాం సైన్యం లొంగిపోయింది. రజాకార్ల ఆట కట్టయింది. ఆ క్షణంలో తెలంగాణ ప్రజలకు అది నిజంగా సంపూర్ణ విముక్తి అనే చెప్పాలి. ఏళ్ల తరబడి పడిన నరకయాతనకు, రజాకార్ల భయోత్పాతానికి మొత్తానికి ఒక తెరపడింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. పైకి అంతా సద్దుమణిగినట్టు కనిపించినా అసలు సంక్లిష్టత ఇక్కడే మొదలైంది. ఆ పోరాటం తర్వాత అసలేం జరిగింది? ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. రజాకార్లు పోయారు, నిజమే, అది గొప్ప విషయమే. కాని రైతులు దేనికోసం ప్రాణాలకు తెగించి పోరాడారు? భూమి కోసం, ఆత్మగౌరవం కోసం. మరి వాళ్ల కలలు నిజమయ్యాయా?
ఇక్కడే మనకు రెండు వేర్వేరు కథలు కనిపిస్తాయి. దేశ అధికారిక చరిత్రలో చూస్తే ఇది కేవలం హైదరాబాద్ను భారత్లో కలిపిన ఒక పోలీస్ చర్య అంతే. కాని తెలంగాణ ప్రజల జ్ఞాపకాల్లో ఇది భూమి కోసం, ఆత్మగౌరవం కోసం జరిగిన ఒక వీరోచితమైన రైతు పోరాటం. అత్యంత విచారకరమైన వాస్తవం ఏంటంటే, భారత ప్రభుత్వం వచ్చాక ఎవరైతే రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారో ఆ రైతుల పోరాటాన్ని అణచివేసింది. వాళ్లు పంచుకున్న భూముల్ని మళ్లీ వెనక్కి లాక్కున్నారు. ఎందరో యోధుల్ని జైల్లో పెట్టారు, లేదా వాళ్లు అలా చరిత్రలో మరుగున పడిపోయారు. అయితే ఆ పోరాటం పూర్తిగా వృథా అయిపోయిందా అంటే లేదు. ఆ పోరాటమే ఆధునిక తెలంగాణ యొక్క రాజకీయ, సామాజిక గుర్తింపుకు పునాదివేసింది. పాలకవర్గాలపై ఒక రకమైన అపనమ్మకం, అన్యాయం జరిగినప్పుడు గట్టిగా ప్రశ్నించే, నిరసించే సంస్కృతికి ఆ పోరాటమే బీజం వేసింది. ముగింపుగా చెప్పాలంటే, తెలంగాణ కథ అంత సులభమైనది కాదు. ఇది దొరలతో పోరాడిన రైతుల కథ, భయాన్ని వ్యాప్తి చేసిన రజాకారుల కథ, నిశ్శబ్దాన్ని ఛేదించిన మహిళల కథ, గౌరవంగా బతకాలని కలలు కన్న ఎన్నో గ్రామాల కథ. బహుశా వాళ్లు కోరుకున్న భూమి వాళ్లకు పూర్తిగా దక్కలేదేమో, కాని వాళ్లు గెలిచిన అసలైన విజయం మాత్రం ధైర్యం. ఆ ధైర్యమే ఈ రోజుకి తెలంగాణ స్ఫూర్తిగా నిలిచి ఉంది.